సో వీడియో వచ్చేసిందంటే నేను నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 తీసుకున్నాను కదా. సో తీసుకున్నప్పటి నుంచి దాని గురించి రివ్యూస్ ఏం చేయలేదు. టు మై యూట్యూబ్ ఛానల్, నేను మిస్టర్ బన్నీ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో వచ్చేసిందంటే నేను నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 తీసుకున్నాను కదా. సో తీసుకున్నప్పటి నుంచి దాని గురించి రివ్యూస్ ఏం చేయలేదు. సో తీసుకున్న 4-5 months అవుతుంది. ఇంకా నెంబర్ ప్లేట్ ఈయన అయిపోయి చెప్తా. సో గాయస్, మనమైతే బండి పార్కింగ్ చేసినాం, చూసుకోవచ్చు. సో ఇప్పుడు బైక్ గురించి మీరు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్ చేద్దాం. సో బైక్ తీసుకొని నా దగ్గర ఒక 6 months ఏమో అవుతుంది, 6 to 5 months అవుతుంది. టీఆర్ నెంబర్ మీద ఉంది. ఇంకా అంటే అంత ఇది ఇగ్నోర్ చేయండి, దుమ్ము అంతా. అట్లనే ఇట్లా స్కూల్ ఉంది పక్కన, ఆ స్కూల్కి వచ్చే సౌండ్ మీద కొంచెం ఇగ్నోర్ చేయండి. సో పొద్దుగాలనే అడిగినా, మళ్ళీ వాన పడ్డది, మొత్తం దుమ్ము అయిపోయింది. సో ఇంకా నెంబర్ వేపియాలంటే నెంబర్ కోసం వెయిటింగ్. ఇంకేం చేంజెస్ వేపియలేదు బైక్లో, ఎట్లా వచ్చిందో షోరూమ్కి అన్నట్లనే ఉన్నాయి. సో మన రీసెంట్గా మీరు వీడియో చూసుంటే ఇది సైలెన్సర్ వీడికించి వీడికి ఉంటుంది అనమాట, అది ఇప్పేసిన మొత్తము. మీరు రీసెంట్గా వీడియో చూసుంటే తెలుస్తుంది. షోరూమ్ ప్రైస్ వచ్చేసి 170 ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 230, 240 సంథింగ్ ఉంది. ఇది వచ్చేసి మొత్తం 13 liters ట్యాంక్ అనమాట, పెట్రోల్ ట్యాంక్. మనకు మైలేజ్ వచ్చేసి 35 ఇస్తుంది అన్నారు, కానీ నాకైతే ఇప్పుడు 35 ఇస్తలేదు. 30 అరౌండ్ 30 ఇస్తుంది అంతే. 35 అయినా 30 ఇస్తుంది మైలేజ్ అంతే. 35 నేను 30 ఎందుకంటే అంటే నాకు ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, సెకండ్ సర్వీసింగ్ నేను అయిపోలేదు వెహికల్ది. మొన్న తీసుకెళ్ళినా, మొన్న వేసాను, కానీ ఆ సెకండ్ సర్వీసింగ్ కింద కన్సిడర్ చేయన్నాడు. సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి 5000 kilometers చేస్తాను అన్నాడు సెకండ్ సర్వీసింగ్. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 500 kilometers అయిపోయింది, సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి 5000 kilometers. సో చూద్దాం అప్పటి లోపల మన మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిగ్రీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పాత బైక్లకి కిక్ రాడ్ ఇస్తాడు అనమాట. అదే కిక్ రాడ్ లేదు, ఓన్లీ సెల్ఫ్ సిస్టమ్ ఇచ్చిండు. సెల్ఫీనా ఈ టైప్ ఉంది. మనకు ఓల్డ్ మోడల్ ఏమో ఆన్ ఆఫ్ ఉంటుండే, ఈ సెల్ఫీ ఏమో ఈ మోడల్ ఉంది. ఇప్పుడు సీట్ లెంత్ అయినా చాలా చిన్నగా ఇచ్చిండు. ఎంత నాకు తెలిసి 805 centimeters సంథింగ్ ఉంది సీట్ లెంత్. మన ఓల్డ్ వెహికల్స్కి అయితే పెద్ద ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ టైల్ లైట్ ఉంది కదా, ఈ టైల్ లైట్ కానీ మొత్తం డిఫరెంట్ ఇచ్చేసిండు వెహికల్కి. BS3 BS4 మోడల్లో ఇక్కడ మనకి ఫిల్టర్ వస్తుంది, సంథింగ్ ఫిల్టర్ వస్తుంది. దీనికి ఫిల్టర్ లేదు, ప్లగ్ ఇచ్చింది కానీ దీనికి ఫిల్టర్ వేయలేదు, డైరెక్ట్ ఫ్లో ఉంది. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి ఉంది ఫిల్టర్, ఆ ఫిల్టర్ ఉంది. సో ఓవరాల్గా నాకు వెహికల్ వచ్చేసి 2,40,000 50,000 పడ్డది ఓవరాల్గా వెహికల్ వచ్చేసి. ఎందుకంటే అదే రోజు పోయి అప్పుడే బుక్ చేసుకొని దాన్ని నెక్స్ట్ డే డెలివరీ తీసుకున్నాను. నా బర్త్డే అయితే లో ఫ్యూల్ అని చూపిస్తుంది. సో ఇదనమాట నా వెహికల్ తిరిగింది 3,391. ఓల్డ్ మోడల్లోనేమో ఇది బరాబర్ ఉంటుంది, డిజిటల్ మీటర్ రియడ్ కదా మనకి. ఈడ సంథింగ్ అది ఈడ పెట్రోల్ది బ్యాటరీ ఇస్తుండే ఓల్డ్ మోడల్ దాంట్లో. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మన బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి సంథింగ్ ఉంది. నేను కొట్టింది అయితే 120 కొట్టా టాప్ స్పీడ్ బైక్ ఇది. ఈ స్విచ్చెస్ నాకు చేంజ్ అయిపోయినాయి అని చెప్పినా కదా, ఈ స్విచ్చెస్, ఈ ఆరన్, మళ్ళీ ఈ స్విచ్, మళ్ళీ ఇంకొకటి 4 ఇండికేటర్ ఇచ్చిండు, చూసుకోవచ్చు. 4 ఇండికేటర్ చూపిస్తాను మీకు. 4 ఇండికేటర్ అంటే మనకి స్టాండ్కి సెన్సర్ ఇచ్చిండు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సెన్సర్స్ అవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇంజన్ అయితే ఓల్డ్ మోడల్ దాంట్లోకి అయితే లేదు, ఇంజన్ మొత్తం చేంజ్ ఇచ్చిండు. ఓల్డ్ మోడల్ ఇంజన్ అస్సలు లేదు. సో సార్ బైక్ సౌండ్ ఉంది, బైక్ సౌండ్. సో వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మిస్టర్ బన్నీ అఫీషియల్.